ఉండాలి. అతను ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి స్కూల్ కు ఓ సపరేట్ గా ఏ నిధుల నుంచి అయినా ఇప్పుడు నిన్ననే ఎడ్యుకేషన్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా వేసిండ్రు. అవసరమైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కోరి ప్రత్యేక నిధుల ద్వారా ఒక పెద్ద స్కూల్ భవనమే ఆడ 2 బిల్డింగ్ ఈడ 2 బిల్డింగ్ కాకుండా అక్కడ హెడ్ మాస్టర్ ఉంటే ఇక్కడ టీచర్ ఉన్నారు. ఆ నుంచి ఆ టీచర్ ఇంటికి రానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ బెల్లు కొడితే ఈ క్లాస్ టీచర్ ఆడుకోవాలి. ఆ నుంచి ఇంటికి వచ్చే వరకు క్లాస్ టైం అయిపోతా ఉంది. కాబట్టి టీచర్లో ఉన్న పరిస్థితి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను చెప్పాల్సింది నేను గమనించినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. స్కూల్ అంతా ఒక దగ్గర ఉండాలి. ఇక్కడ మండలం అయ్యి జూనియర్ కాలేజీలు అన్ని మండలాలు వస్తే అమర్చిత దరిద్రం ఏందో కానీ పాలకుల పగ అధికారుల నిఘా అన్నట్టుగా సరిగా లేక ఈ ఊర్లో ఈ పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు వచ్చినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు గారు కోరుతా ఉన్నాడు, మీ పాలనలోనన్నా ఒక మంచి స్కూల్ భవనం కట్టించి ఈ గ్రౌండ్ కు ఒక అందాన్ని ఇచ్చేటట్టుగా ఒక మంచి టీచర్లంతా కూడా దిక్కు పెట్టి ఓ దిక్కు జూనియర్ కాలేజ్ ఇక్కడనే సరే ఎక్కడనే సరే ఒక జూనియర్ కాలేజీని వెంటనే మంజూరు చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో శాసనసభ్యులు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము కోరినాం ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి. డిగ్రీ కాలేజ్ కోసం చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీగా డిగ్రీ కాలేజ్ అమర్చిత పేరు మీద శాంక్షన్ అయితే అది అమర్చిత కాకుండా ఆత్మకూరు కాకుండా తీసుకుపోయారు. అక్కడ తూరేల కాలువ కింద కట్టిండ్రు, మెడపల్లి శివార్లో మోట్లంపల్లి శివార్లో కట్టిండ్రు. ఈ రోజు స్టూడెంట్స్ అంతా ఆత్మకూరు నుంచి పోవడానికి కష్టమైపోయింది. ఈ 2 జంట నగరాలుగా 2 మున్సిపాలిటీలు అయినప్పుడు 2 జంట నగరాల మధ్యలో అభివృద్ధి అయితే ఇప్పుడు ఖానాపురం ఆత్మకూరు మున్సిపాలిటీ అమర్చింత ఖానాపురం 2 శివార్లు కలుసుకొని ఉన్నాయి. పక్కన సింగంపేట కూడా ఇంతకుముందు మాజీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఇక్కడ ఆ ఊర్లో వార్డు మెంబర్ ఉంటే ఇక్కడ సర్పంచ్ ఉండేది. అది ఆమ్లెట్ విలేజ్ సింగంపేట కూడా. ఈ 2 గ్రామాల మధ్యలో దాదాపు కాలేజీలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఏదైనా ప్రభుత్వ భవనాలు మరి 2 జంట నగరాలకు అభివృద్ధి అయ్యేటట్టుగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అవకాశం వచ్చింది కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 భవనాలు ప్రారంభం కోసం వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను శాసనసభ్యులు గారు అడుగుతా ఉన్నాను. ఈ గ్రామానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారా అని నేను ఫస్ట్ అడగదలుచుకున్నాను. డిఓ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ ఎంఈఓలు తప్ప మాకు చార్జ్ ఎంఈఓలు ఇక్కడ లేరు. మండలంలో ఎంఈఓ లేకుండా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గౌరవనీయుల్ని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. కాబట్టి తక్షణం ఎంఈఓ గారిని శాంక్షన్ చేపించి ముందు ఇక్కడ ఎంఆర్సీ బిల్డింగ్, ఎంఈఓ బిల్డింగ్ ఇది మండలం అయ్యి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ మన సహకారం తర్వాత మండలం ఏర్పడ్డది. మండలం ఏర్పడ్డాక మండల స్థాయి భవనాలు ఒక్కటి కూడా ఇక్కడ పూర్తి కాలేదు. కేవలం గత ప్రభుత్వంలో కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యి ఇక్కడ మండలాలు ఏర్పాటు చేసిన తప్ప మండలాల్లో అధికారులు సరిగా పనిచేయట్లేదు, కరెక్ట్ వాళ్ళని నిర్ణయించలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా సరిగా లేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా సరిగా లేదు. ఆ మున్సిపల్ ఆఫీసు రేకులు పోకులు కూడా కనీసం తప్పకుండా ఒక 40 లక్షల అవినీతికి పాల్పడే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈరోజు ఇక్కడ మండల కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఈఓ మరి పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా నూతన భవనాలు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి శాసనసభ్యులు గారిని ఈ సందర్భంగా వినతి పత్రం ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా నూతన స్కూల్ భవనం అంటే వచ్చినప్పుడు అట్లా బిచ్చమిచ్చినట్టు 2 బిల్డింగ్లు ఇస్తారు. 2 రూమ్లు ఈడొకటి ఆడొకటి 10 సంవత్సరాల్లో చూస్తే ఇప్పుడు సార్ అంటుంటే చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ లేదు, కానీ సరిగా పరిసరాలు సరిగా లేవంటున్నారు. మేము చాలా సార్లు మున్సిపాలిటీలో మా వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, దీని చుట్టుముట్టు ట్రాక్ ఎత్తామని చెప్పంటే కూడా ఇప్పటిదాకా నిధులు శాంక్షన్ కాలేదు. నేను విద్యుత్ స్తంభాలు 11 kV లైన్లు బీసీ కాలంలో కానీ కొల్లగేర్లో కానీ ఇండ్ల మీద పోతున్నాయి. ఒక పిల్లగాడు చనిపోయిన పరిస్థితి ఉంది, గాయాలైన పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు 11 kV లైన్లు ఉన్నాయి. చాలా సార్లు మున్సిపాలిటీ నేను కౌన్సిలర్ గా అనేక సార్లు 3 కమిషనర్లు మారినా కానీ లైన్లు మాత్రం మారట్లేదు. కరెంటు ఏఈ రాడు, మరి ఎవరు అధికారులు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కరెంటు ఏఈ అందుబాటులో లేరు. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి లైన్ మెన్లు కూడా ఎప్పుడు అమర్చింతలో కరెంటు పోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాటి కరెంటు పోయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది పోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఈ 11 kV స్తంభాలు తీసేసి ఐరన్ పోల్స్ వీకేసి మరి లేని ఏరియాలో కూడా కొత్త స్తంభాలు మార్చి మరి వైర్ల గురించి వాళ్ళకు కరెంటు సక్రమంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా
4వ వార్డులో డ్రైనేజ్ ఇది మరుగుదొడ్లు కట్టాలని చెప్పేసి చాలా సార్లు తీర్మానం చేసిన అక్కడ ఆ తీర్మానంగా ఉంది తప్ప ఆ దళితపేటలో 4వ వార్డు 5వ వార్డులో మరి అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం కావటం లేదు. మా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, మరి ఏ నిధుల నుంచి మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో అక్కడ మరుగుదొడ్లు నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలను మరి మనం అక్కడ ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి అవసరాన్ని తీర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మొన్న జరిగినటువంటి వరదల్లో కొన్ని ఇండ్లు పడిపోయినాయి, మరి అదేవిధంగా పంటలు మునిగిపోయినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం పైనుంచి వర్షాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో మీరు మా గ్రామానికి మా మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ పంట పొలాలు మునిగిపోయిన రైతులను మరి పడిపోయిన ఇండ్లను ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు మీరు మంజూరు ఇవ్వాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇళ్ళు వస్తాయన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇట్లా కట్టాలని చెప్పిండు కేసీఆర్, ఒక్కటి కూడా కట్టలేదు. కాబట్టి ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అన్న కనీసం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమస్యలు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. మిగతా విషయాలు మళ్ళొకసారి కలిసినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తామని తెలియజేస్తా. ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, నేను చాలా సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నాం. ఒక ఏరియా ఆసుపత్రికి పోవాలంటే వనపర్తి కన్నా పోవాలి, గద్వాల కన్నా పోవాలి, నారాయణపేట కన్నా పోవాలి, లేదంటే మహబూబ్నగర్ పోవాలి. ఇక్కడ అర్జెంట్ ఉండి తీసుకపోతే ఆత్మకూరు నుంచి వనపర్తి నుంచి మహబూబ్నగర్ ఎవరికే మనుషులు చనిపోతా ఉన్నారు. ఇట్లాంటి కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అంబులెన్స్ వాళ్ళేదంటే మేము వనపర్తి వరకైనా వదిలేస్తాం, అక్కడి నుంచి పోవడానికి పేషెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితులు, హార్ట్ పేషెంట్లు కానీ డెలివరీ పేషెంట్లు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఏరియా ఆసుపత్రి కావాలని చెప్పేసి ఇది మీరు గుర్తించాలని చెప్పేసి, ఎందుకంటే ఈ చుట్టూ 60-70 కిలోమీటర్ల తవల ఒక ఆసుపత్రి సరిగా లేదు. కానీ ఇక్కడ మా పెద్దలు గౌరవనీయులు దేశాయి ప్రకాష్ రెడ్డి గారు ఒక తన భవనం ఇచ్చి హాస్పిటల్ పెట్టాలంటే హాస్పిటల్లో డాక్టర్ లేడు, సిస్టర్ లేరు, ఎవరు లేరు, తాత్కాలికంగా నడుస్తుంది. కనీసం దానికి కరెక్ట్ మీరు ఒకసారి వెరిఫికేషన్ చేయండి, మీరు ఎంక్వైరీ చేయండి, దానికి పర్సనల్ డాక్టర్ ఎవరున్నారు, ఆ డాక్టర్ అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా, హాస్పిటల్ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి. ముందేంటంటే వైద్యం ఇంపార్టెంట్. ఈ గ్రామంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు చాలా మంది కుటుంబాలు పేదలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నారు. ఇంకోటి మా దగ్గర ఒక బ్యాంక్ ఉంది, ఒకటే ఆంధ్ర బ్యాంక్, 30 గ్రామాలు లైన్లో ఉండాలి. మేము ఎన్నిసార్లు అడిగినా ఎవరిని అడిగినా ఒక బ్యాంకు కావాలంటే అది మీ ద్వారానే తప్ప ఇంకో నుంచి కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఒక SBIని ఇంకో బ్యాంకును ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆత్మకూరు వరకు వనపర్తి నుంచి బస్సులు వస్తున్నాయి. మా మిత్రులు కొంతమంది సోదరులు పోయి ఎవరికి వాళ్ళు వినతి పత్రం ఇస్తా ఉన్నారు. మిగతా వామపక్ష పార్టీలు కానీ మిగతా జనం యువత కూడా పోయి యువజన సంఘాలు కానీ వేరే వాళ్ళు ఇస్తా ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ఆత్మకూరు వరకు బస్సులు వస్తున్నాయి, కానీ అమర్చింతల ఆటోలో పోలే పరిస్థితి వచ్చింది, బస్సులు దొరకలేని పరిస్థితి ఉంది. ఇది మండల కేంద్రంగా గుర్తించి ఆత్మకూరుకు వచ్చిన ఆర్టీసీ బస్సు అమర్చింతకి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. కాబట్టి నేనేం కోరుతా ఉన్నట్టే వనపర్తి నుంచి వచ్చే ప్రతి బస్సు ఆత్మకూరు వరకు వస్తుంది. ఆత్మకూరు నుంచి ఈ అమర్చింతకు వచ్చిపోతే ప్రయాణికులకు జిల్లా కేంద్రానికి పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఉద్యోగులు అయితే ఇది వాటి పోయి చూడాలి. మనం అసలు ఆత్మకూరు దిగి కేటకెళ్ళ పడాలి. వాళ్ళు బస్సులు లేక టీచర్లు కానీ తర్వాత ఇతరత్ర ఎంప్లాయీస్, మిగతా ఎంపీడీ ఆఫీస్, MRO ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ అక్కడ నిలబడి బైకులు ఆపుతుంటారు, ఆటోలు ఆపుతుంటారు, ఎవరు ఆపరు. వాళ్ళు లాస్ట్ టైంకి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పద్ధతిలో ఈరోజు ఆర్టీసీ బస్సులు మీరు మాట్లాడితే ఇమ్మీడియట్లీ డిఎంతో మాట్లాడితే తప్పక బస్సులు వస్తామని నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరు ఆ రకంగా ఈ బస్సులు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా